హలో అండి. అందరూ బాగున్నారా? మీకెంత మాత్రం వినిపిస్తుందో తెలీదు. విపరీతమైన గాలి మళ్ళీ. ఈరోజు నైటు, రేపంతా వానుందంట. వాన కంటే ఎక్కువ గాలి 90 మైల్స్ పర్ అవర్ గాలంట. సో, ఈ ట్రెల్లర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. ఇంకా గార్డెన్ టూర్ కూడా చేద్దామని అనుకున్నా. ఆడియో సరిగ్గా రాకపోతే గనక నేను క్లిప్స్ తీసి లోపల చేస్తా అనమాట ఆడియో. అది చెప్దాం అనుకున్నా. 2 వీక్స్ ముందర కొన్ని విత్తనాలేసాం గుర్తుందా? ఈ పాలకూర అనమాట, స్పినాచ్. స్లోగా మొలుస్తున్నాయి. అదే సమ్మర్ ఉండుంటే గనక కొంచెం తొందరగా మొలిచేవి. ఇది ట్యాగ్ కొన్నిటికి మిస్ చేశానండి. అవి సొరానో, బీరనో ఏవో కొన్నైతే అర్థం కావట్లేదు. కాకపోతే మొలవైతే మొలిచాయి. ఇంగా కొన్నున్నాయి మొలవలేదు. ఇంక గార్డెన్ టూర్‌కొస్తే గనక సో, ఈ చివర మునగ చెట్టు ఉంది గదా! ఆ చివర నుంచి స్టార్ట్ చేస్తే ఈ వ్యూ ఇట్లుందనమాట. ఈ మధ్యలో అంటే రైట్ సైడ్ అంతా ఖాళీ ప్లేస్ ఉంది గదా! అక్కడ ఆల్రెడీ కొన్ని వంకాయ చెట్లు, కొన్ని ఆనియన్స్ అవన్నీ పెట్టానమాట. చాలా చిన్నగున్నాయవి. ఇంకొక నెల మళ్ళీ నెక్స్ట్ మంతు ఇది చేసేలోపు పెరుగుతాయన్నమాట. ఇవి రెడ్ ఏకరు, గోల్డెన్ ఏకర్ క్యాబేజెస్ ఇక్కడ మీరు చూసారు. హెడ్స్ చాలా అందంగున్నాయన్నమాట చూడ్డానికి. రెడ్ ఏకర్ అంటే అది మెరూన్ కలర్‌లో ఉన్నాయి గదా! అవి కొంచెం పెరుగుతున్నాయి ఇంకా. ఇవి 2 కాలీఫ్లవర్స్ అన్నమాట. కొన్ని కాలీఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడ కొన్ని గార్లిక్, కొన్ని ఆనియన్సు, ఇంగ ఇవి యెల్లో కలర్ ఫ్లవర్స్ ఏమో ఈ బాక్ చాయ్ అనమాట. బాక్ చాయి హార్వెస్ట్ చేయకుండా వదిలేస్తే ఆకులు పెద్దగా లేవని అవన్నీ పెరిగితే ఇంక విత్తనాలు కొంచానమాట. ఇక్కడ కొన్ని వెల్లుల్లి, కొన్ని కాలీఫ్లవర్సు, కొన్నేమో గ్రీన్ పీస్ ఉన్నాయి. క్యాబేజ్ హెడ్స్ చూసారా ఎంత బాగున్నాయో? గ్రీన్‌వి గ్రౌండ్‌కి అతుక్కొనుండి కొంచెం చిన్నగున్నప్పుడే వస్తున్నాయి. అంటే కొంచెం తక్కువ రోజుల్లో. రెడ్ అయితే టైం పడుతుంది. ఈ పక్క నుంచి కూడా ఇక్కడ కొన్ని ఆనియన్స్, ఆడ ట్రెల్లస్ ఉంది గదా! దాని దగ్గర ఇదొక ట్రెల్లసు, ఇది సెకండ్ ట్రెల్లసు. ఇంక థర్డ్ ట్రెల్లస్ ఈ పక్కుంది. అది గూడా చూపిస్తా. ఈ సెకండ్ ట్రెల్లస్ కింద దొండ మొక్క కూడా నాటా. ఒకటి ఉంది గదా! అది ఆకులైతే తినేస్తున్నాయి రోలి పోలీస్ కానీ ఇక్కడొక స్విచ్ యార్డ్ ఉంది. బానే అంటే వేర్లు ఏనుకుంటే ఆకులు ఆటోమేటిక్‌గా అవే పెరుగుతాయిలే అని జెప్పేసి ఐయామ్ నాట్ వరీడ్ అనమాట. బట్ కీన్‌గా అబ్జర్వ్ అయితే చేస్తున్నా. ఈ బెడ్ అంటే ఈ ఏరియా వరకైతే చూస్తే ఎంత బావుందోనండి. అక్కడే కుర్చీ యేసుకొని కూర్చోవాలని అనిపిస్తుంది. ఇంగ ఈ చెట్టేమో మునగ చెట్టనమాట. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఈ మధ్యనే నాటిన కొత్తిమీర ఉన్నవి కనిపిస్తున్నాయి గదా! ఇవి బానే పెరుగుతున్నాయనమాట. ఒక టొమాటో, ఒక బీట్రూట్ అవి కొన్ని ఉన్నాయి. ఈడ కొన్ని స్నాప్ డ్రాగన్స్ ఈ లైను గార్లిక్ మీరు చూసారా? నేను ప్లాంట్ చేసినప్పటి నుంచి చూస్తున్నారు. ఇక్కడ కొన్ని ఆనియన్స్, గార్లిక్ ఉన్నాయి మళ్ళీ మిక్స్. ఆ గ్లాస్‌లో కనిపిస్తున్నాయి గదా! ఇవి కవర్ చేసిన గింజలనమాట. బెండ మొలకలు. ఇదేమో టొమాటో చెట్టు అక్కడుంది. అది మునగ చెట్టు బాగా కట్ చేసేసాం గదా! ఇప్పుడు ఇంకా చిగురొస్తుందనమాట. ఇదేమో టొమాటో పీచ్ ట్రీ కింద. సో, ఇది థర్డ్ ట్రెల్లిస్ అనమాట. ఈ పక్క ఇంతకుముందు బెండ చెట్లేసాం గుర్తుందా లాస్ట్ సమ్మర్‌లో అక్కడ తీసుకొచ్చి పెట్టామనమాట. ఈడ కొన్ని గార్లిక్ ఉన్నాయి. ఒక బ్రాండీ వైన్ టొమాటో నాటా. హస్కీ చెర్రీ రెడ్ టొమాటో ఆల్రెడీ ఉంది. దానికి పాకిచ్చా. ఇక్కడేమో ఇది వాటర్ మిలన్ అండి. పుచ్చకాయ. అది కవర్ చేశాననమాట. స్లగ్స్ వచ్చి తినకుండా. ఇయి చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో? ఇది సేజ్ ప్లాంట్ అనమాట. బాగా బుషీగా పెరుగుతుంది. పూలు భలే అందంగుంటాయండి. ఇంకా ఇది రోజ్‌మేరీ. రోజ్‌మేరీ మీకు ఐడియా ఉంది గదా! అసలు స్మెల్ ఎంత బావుంటదోనండి. ఇది మెమొరీకి చాలా ఉపయోగపడుతుందంట. అది స్మెల్ చూస్తే బ్రెయిన్ లోపల యాక్టివేట్ అయినట్టు అనిపిస్తదనమాట నాకు. అసలు కామ్‌నెస్ అనేది ఎంత బావుంటదో మీరు తప్పకుండా ట్రై చేయండి. పెంచుకోండి ఇంకా వాడుకోండి కూడా. ఇదేమో పీచెస్ ట్రీ. క్లౌడ్స్ చూసారా ఎట్లున్నాయో? ఇంగా పూలు చూసారా స్టార్ట్ అయ్యాయి. ఇది ఇట్లా ఆకులు కంటే ముందుగానే ఫ్లవర్స్ అంతా వస్తాయన్నమాట. పింక్ కలర్‌లో చెట్టంతా ఇట్లా పింకిష్‌గా నిండిపోతది. వర్షం మళ్ళీ విపరీతంగా పడేలాగుంది. గాలైతే 90 మైల్స్ పర్ అవర్ అంట. ఇంగ ఎంత మాత్రము మొక్కల్ని డ్యామేజ్ చేస్తాయి చూడాలి. ఇంగ ఈ బెడ్‌లో 2 బ్లాక్ క్రీమ్ టొమాటోసు, ఇక్కడ నస్టార్షియమ్స్ చూసారా ఎంత అందంగున్నాయో? కొన్ని ఆనియన్సు, స్విస్ చార్డు, కొన్ని గార్లిక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ బెడ్‌లో. అక్కడ ఒక పచ్చిమిరప చెట్టు లాస్ట్ ఇయర్‌ది ఓవర్ వింటర్ చేసింది. ఇక్కడ బీట్రూట్ మీరు చూసారు. వేరే బీట్రూట్ ఇంకోటి హార్వెస్ట్ చేశా. సేజ్, గార్లిక్. ఈ నిమ్మ చెట్టండి హైలైటు. చాలా హ్యాపీగుంది నాకైతే. భలే పెరుగుతుందనమాట. ఇది మయర్ లెమను. విత్తనాలుంటాయి. కొంచెం లైట్‌గా స్వీట్ ఫ్లేవర్ ఉంటది గానీ బావుంటది. అది కరివేపాకు చెట్టు. మళ్ళీ ఇప్పుడు తిప్పుకుంటుందనమాట. చలికాలం కొంచెం అంతా అట్లా ఉంది గానీ, ఇప్పుడు మళ్ళీ కొత్త గ్రోత్ వస్తుంది. ఆ కింద కొంచెం గజానియాసు, ఆహ్, ఇవి కాలిఫోర్నియా పాపీస్ ఉంటాయి కదా! అవన్నమాట. బుషెస్ కొన్నున్నాయి. ఆ పక్క కూడా ఉన్నాయన్నమాట.
ఇంటి ముందర కొన్ని ఉంటే మా వారు పీకేస్తారని తీసుకొచ్చి ఇంటి వెనకాల నాటుకున్నా అనమాట. ఇది ప్లమీరియా 2 ఉన్నాయి ఈ పక్కనే. అవి తీయాలండి. ప్లమీరియాస్ తీసి కుండీలో పెట్టి వెనకాల రూమ్ వేసిన తర్వాత వాటికి డిఫరెంట్ ప్లేస్ చూసి పెట్టాలనమాట. ఇవి టొమాటోస్ ఓవర్ వింటర్ అయినవి. ఎందుకంటే ఇక్కడ ట్రెల్లిస్ ఏస్తున్నాం గదా! దీని కిందనే ఉన్నాయన్నమాట ఆ 2. ఇక్కడ పని చేయవు. ఇవి ట్రీస్ కింద పెరుగుతాయి గదా! వాటిని తీసి వేరే చోట పెట్టాలి. ఇంగా ఇక్కడ సేజ్ ప్లాంట్, కొన్ని బేసిల్, స్వీట్ బేసిల్ ఉంది. కొన్ని ఆనియన్స్, గార్లిక్, ఇంకేంటి బ్రెజిల్ స్ప్రౌట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంగ ఈ పక్క ఎక్కువ ఆనియన్స్, కొంచెం తక్కువ గార్లిక్ ఉన్నాయి. ఇది చూసారా ఈ పువ్వు లైట్ వంకాయ కలర్‌లో ఎట్లుందో, ఇదేంటిదో తెలుసా ప్లాంట్? ముల్లంగి. రాడిష్ రౌండ్ కలర్ బ్రేక్‌ఫాస్ట్ రాడిష్ లాగా ఉంటాయి కదా! వైట్ కలర్‌లో బల్బ్ లాగా. అది ఇది చేయకుండా వదిలేస్తే ఇంకా ఆ పక్క 2 ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి పూలు పూస్తున్నాయి అనమాట విత్తనాలకి. సరే ఉండనీలే పూయని, కాయలు కాస్తే విత్తనాలు తీద్దామని వదిలేసా అనమాట. ఏవైతేనేమి విత్తనాలకు వదిలేసిన కూరగాయలైతేనేమి, రియల్‌గా పూల మొక్కలైతేనేమి, గార్డెన్ అయితే భలే అందంగా ఉంది అసలు. అన్ని కలర్స్ తోటి పర్పులు, బ్లూ, వైలెట్, యెల్లో, ఆరెంజ్, వైట్, పింక్, కనకాంబరం కలరు అసలు ఒకటి గాదు. అన్ని కలర్స్. ఇక్కడ ఈ కప్స్‌లో కవర్ చేసి ఉన్నయన్నీ టొమాటోస్ అనమాట. ఇక్కడ కనిపించే 4 బ్లాక్ క్రిమ్. ఇవి వాటికంటే ఇవి బ్రాండీ వైను, లార్జ్ చెర్రీ వాటికంటే ముందు నాటినవన్నమాట. సో, ఇవి కొంచెం పెద్దగున్నాయన్నమాట వాటికంటే. మెస్సీగా అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఎందుకంటే అంత ప్రాజెక్ట్ వర్క్‌లో ఉంది. ఇంకా ఈ స్లగ్స్ నుంచి సేవ్ చేయడం కోసం అని చెప్పి వాటి గ్లాసులు, కప్స్ అవి నాటి అట్లా గలీజ్‌గా కొంచెం అంటే డర్టీగా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పక్క టైల్స్, ఎందుకంటే గార్డెన్‌లో ఉన్న టైల్స్ అన్నీ తీసేసాం గదా! సో, ఇట్లేందంటే ఈ 2 పిల్లర్స్ ఇట్లున్నాయి గదా! వీటిని కనెక్ట్ చేసి సన్న బద్దలున్నాయన్నమాట. అవి చూపిస్తా మీకెట్లున్నాయో. ఈ పిల్లర్స్ ఏమో పెద్దవి. ఆ మధ్యలో ఏసేయేమో సన్నవన్నమాట. ఇట్లా లైన్స్. ఇవి అడ్డంగా వచ్చాయన్నమాట. సో, ఇవి ఇట్లా మొదలుపెట్టి ఇట్లా ఇక్కడ ఒకటి, ఇంకొక ఫీట్ పైన ఒకటి, ఇంకొక ఫీట్ పైన ఒకటి, ఇక్కడ ఫ్యూ స్టెప్స్ లాగా వస్తాయన్నమాట. అది ప్లాను. ఇంగ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అండ్ దెన్ ఆడొక ఇనప ట్రెల్లిస్ ఉంది. మళ్ళీ ఈ పక్క ఇక్కడ ఇటు కూడా చూపిస్తా. ఇక్కడ కూడా 4 ఏసి వాటి పైన సేమ్ ఇక్కడ ప్యాటర్న్ లాగానే అనమాట. సో, అక్కడ కొంచెం బీర, కాకర అట్లాంటివి ఆడ ఏసుకోవడానికి అక్కడ అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆడ 3 ఇనుప ట్రెల్లిస్‌లు ఉన్నాయి గదా! అక్కడ 2 ఉన్నాయి. ఈ మూలకు ఒకటుంది. అవి కాకుండా అడిషనల్‌గా ఇవి చెక్కయి అనమాట. చెక్కయి ఎందుకు పెట్టామంటే రస్ట్ వచ్చేస్తున్నాయి. మెటల్‌వి తొందరగా పాడైపోతున్నాయి. అంతేకాకుండా సమ్మర్‌లో మరి 100 కంటే పైన టెంపరేచర్స్ వచ్చినప్పుడు మొక్కలకి హీట్ అయిపోతే దే డోంట్ లైక్ కదా! వుడ్ అయితే అంత వేడి రాదు. బావుంటాయి. ఇంకా డ్యూరబుల్ కూడా ఉంటాయి మెటల్ కంటే అన్న 2 రీజన్స్‌కి వుడ్‌తో చేస్తున్నాం అనమాట. మొక్కలు నాటిన తర్వాత ఈ ట్రెల్లర్స్ మొదలుపెట్టేసరికి ఈసారికంతా ఒక ఆర్డర్‌లో లేకుండా మెస్సీగా మధ్యలో పూల చెట్లు అవి ఇవన్నీ ఉన్నాయి. ఇంగా ఇవి ఏంటారు గార్లిక్, ఆనియన్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ క్లియర్ అవుతుంది. పూల మొక్కలు తీస్తా అనమాట. మధ్య మధ్యలో ఉన్న పూల మొక్కలు తీసి వీటిని కర్బపీలు వచ్చేలాగా వేరే చోట నాటుతాను. ఈ పక్క రూమ్ ఏస్తాం గదా! అట్లా ప్లాన్ చేశా. ఇప్పుడు ఈ కప్స్‌లో ఉన్నాయి గదా! ఇక్కడ అన్నీ చిన్నగా ఉన్నాయన్నీ ఈ టొమాటోస్ అనమాట. ఇవి ఇంగా స్ట్రెయిట్‌గా ఆర్డర్‌లో పెట్టాలి అంటే ఇప్పుడు వాటిని మళ్ళీ తీసి ఆర్డర్‌లో నాటాలనమాట. మరి అట్లా నాటకపోతేనేమో ఇప్పుడేసే ట్రెల్లిస్ మోడల్ వీటికి పనికిరాదు. సో, ఎట్లా చేయాలా అని ప్రస్తుతానికైతే ఆలోచిస్తున్నా. తీసి మళ్ళీ పెట్టాలంటే ఈ నైట్ టైము కోల్డ్ టెంపరేచర్స్ వల్ల ఇప్పుడే అవి అంత బాగా అంటే టైం పడుతుంది. ఇంగా ఆలోచించాలి ఏం చేయాలి అని చెప్పి. ఇంగా ఈ పక్క ఇక్కడ ఈ పందిరిలాగానే వస్తదనమాట. ఈ 4 పిల్లర్స్ వచ్చి వీటికి సేమ్ మధ్యలో అడ్డపట్టలు అవి వస్తాయి. ఇంగా మోస్ట్‌లీ ఇక్కడ ఈ సమ్మరు వెజిటబుల్స్ ఉంటాయి కదా! బీర, సొర, కాకర అట్లాంటివి పెంచడానికనమాట. ఇవన్నమాట. ఇంకా ఈ పెయింటింగ్ అయితే అయిపోయింది గానీ ఆరుతున్నాయి. ఈ పెద్దగా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా! ఈ మందంగా ఉన్నవేమో నిలువుగా పెట్టేవి. ఆ మధ్యలో సన్నగా ఉన్నాయేమో ఈ మధ్యలో సపోర్ట్ కోసం అనమాట. ఇంకా ఈ ట్రెల్లర్స్‌లో అయిపోతే గనక నాకు ఇంక ఈ ట్రెల్లర్స్‌లో బ్యాక్ యార్డ్‌లో సరిపోనుంటాయన్నమాట. ఎన్ని టొమాటోస్ ఎన్ని పండించుకున్నా కూడా. అదండి ప్లాను. నచ్చిందనుకుంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అంటే తెలుసుకోవాలంటే నేను ప్రైస్‌తో కూడా సహా చెప్తాను ఎంతయ్యాయి ట్రెల్లర్స్‌లకి అని. అదండి మరి గార్డెన్ టూర్ మరి ఇంకా ట్రెల్లర్స్ గురించి. నచ్చిందనుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానలు. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.